మీ చేత్తో రిబ్బన్ కట్ చేయండి సార్. నో నో నో, పెద్దవాళ్ళు ముందు మీరు కానీ కానివ్వండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చూస్తా ఉంటే నా కడుపు నిండుగా ఉందయ్యా. ఇదిగో వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం మీ కళ్ళతో చూసుకోవడానికి మేము పట్టణానికి కాపురం మార్చామండి. అంతేకాదు, సెంటిమెంట్ గా మా ఆవిడకి ఆ ఇల్లు నచ్చలేదు. అవునయ్యా, విన్నాను. చాలా మంచి పని చేశావు. అసలు నేను విద్య కూడా ఈ పట్టణంలోనే కాపురం పెడదాం అనుకుంటున్నాం. వద్దయ్యా, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నాకున్నది ఒక్కగాని ఒక కూతురు, దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. అలాగే మామయ్య గారు, మీ చేత మొదటి ఖాతా ప్రారంభించండి. ఆఫీస్ చూపిస్తాను, రండి రండి. ఎరా ఇటు శుభ్రంగా గొరుగుతాడంటవా? ఉన్నగా గొరుగుతాడు. వాడు గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం. ఎంత చల్లటి మాట చెప్పావురా. ఆహా, నా చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉంది. లేకపోతే ఈ ఎదవలు వాళ్ళ అన్నకి సపోర్ట్గా వచ్చి నా ఇంటికి వచ్చి నా మీద కర్రెత్తుతారా? సర్వనాశనం అయిపోవాలరా ఇల్లు. ఏమైందమ్మా? ఆ పాపం ఇంకా నన్ను శాపంలా వెంటాడుతుంది నాన్న. మాతృత్వం ఆడదానికి శాపం కాదమ్మా, వరం. అలా అనకు. తల్లి అయినందుకు సంతోషించు. సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు. కానీరా, ఒక పిగ్గు కింత లేట ఆగరా. నువ్వు వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కళ చూశారంటే రియల్లీ యువర్ లక్కీ. ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు. ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసంలో మగ్గిపోయామో అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలి బావగారు. మీ టైం బాగుంది గనక అశోక్ మేత అండ దొరికింది. యా, ఈ లాభం మనం పంచుకోవచ్చు అనమాట. నో నో నో, ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి, ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి. అవును, అదే నిజమే. ఈ పల్లెలో భూములు ఉండి ప్రయోజనం లేదు, మొత్తం అమ్మేద్దాం. ఏమంటావు అన్నయ్య? అలాగే. మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు. కమ్ ఆన్. ఆడదాని దగ్గర అమృతం దగ్గర మొమ్మాట పనికారు. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. Cheers! Oh, darling. నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు. జాగ్రత్త. అతనితో నాకేం అవసరం లేదు. ఇక నీ అవసరం అంతా అతనితోనే. అదేమిటి? అవును, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? అతననే చెప్తాను. ఒక తాగుబోతుని, ఒక జూదరిని, ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు. కానీ అలాంటి వాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు. వదినా, ఇదే అరుపు రేపు నీ బిడ్డ నీ మీద అరుస్తాడు. తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు. ఇక నీకే దారి లేదు. అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సిందే. విద్య, పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా. లోపలికి రావచ్చా? నీ జీవితంలోకి నేను నడపకుండా వచ్చాను. గదిలోకి రావడానికి ఏముంది? రా. అలా ఉన్నారే. ఏమీ లేదు, జీవితంలో ఏదో వెళ్తే. ఏమిటది? చెప్పే మనసు నాకు లేదు, అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కలిసి బ్రతుకుతున్నా మనం రైలు ప్రయాణికులం. నాకు పని ఉంది, నేను వస్తాను. ఇది నా ఇల్లే, ఇది నా పడగదే. నా పిల్లలు లేదు కనుక ఖచ్చితంగా ఇది నా పడగదే. ఏమిటి తాగుడు? నువ్వు వచ్చావేంటి? అంటే ఇది నా పడగది కాదా? నా గదిలోకి నువ్వు రాకూడదు. హరిబావా, హరిబావా, ఎక్కడున్నావయ్యా? మంది ఎక్కువైపోతే మధ్యలోనే జారిపోతావు. తాయిలేరండి. వీధి చివరి వరకు నాతో పాటే వచ్చాడు, మధ్యలో ఇంకో పెగ్గొట్టాడు, రూట్ మారిపోయాడు. చిచి, ఇది వరకు ఎన్నడూ ఆయన తాగి రోడ్డు మీద పడలేదు. ఇప్పుడు కొత్త అలవాట్లు అబ్బుతున్నాయి. అంటే అన్నయ్యకి ఈయనే నేర్పారా? ఆ మాట వేరే చెప్పాలా? అత్తింట్లో ఎటు అగ్గిపెట్టి వచ్చావు. పుట్టింట్లో వాళ్ళనైనా ప్రశాంతంగా బ్రతకని. వదినా, అవును, ఇది వరకు ఏడవడానికి నేను ఒక్కర్తనే. కానీ ఇప్పుడు నా ప్రాణానికి ఓ బిడ్డ కూడా ఉన్నాడు.
ఇది చిట్ ఫండ్ కంపెనీయా చీటింగ్ కంపెనీయా? పాట పాడి 4 రోజులైంది. షూరిటీల మీద షూరిటీలు అడుగుతున్నారు కానీ చీటీ డబ్బు మాత్రం ఇవ్వటం లేదు. నీ చీటీ పాడి 4 రోజులే కావచ్చు, నే పాడి 2 నెలలు దాటింది. నాకే ఇస్తారు. మీ డబ్బు పట్టుకుని మేమేం పారిపోవటం లేదుగా. ఏమిస్తావయ్యా? ఏయ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేవయ్యా, తెల్లారసరికి చీటీ డబ్బులు ఇవ్వకపోయావు మీ తలకాయలు బంతుల్లో ఎగురుతాయి. నిజంగానే వాళ్ళు మన ప్రాణాలు తీసుకున్నారు. మాట్లాడితే ఫైనాన్స్ బిజినెస్ అంటూ కొండలో డబ్బంతా పట్టుకెళ్తున్నాడు. వీళ్ళు డబ్బు కోసం మన ప్రాణాలు తీస్తున్నారు. ఏమిడంతా ఒకేసారి వచ్చారు? ఖాతాదారులు పెరిగారా? వాళ్ళు మమ్మల్ని తనడానికి వచ్చారు. డబ్బులు పట్టుకెళ్ళేది నువ్వు, తన్నులు తినేది మేమా? బిజినెస్ లో ఆ మాత్రం సర్దుబాటు చేయకపోతే ఇంకా మీరు బిజినెస్ చేయడం ఎందుకు? అందుకే పాడి పంట అన్నారు. ఆ పాడే మన నిలబెట్టింది, ఆ పంటే మన ఆదుకుంది. ఈ నెలతో బ్యాంకు వడ్డీ తీరిపోతుందిగా బాబు. అబ్బే తీరటమే కాదమ్మా, ఇంకా కొంచెం మిగులుతుంది కూడా. ఆహా. ఆ డబ్బుతో విద్యకి సారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాపాయి పంచకు మనం ఎందుకయ్యా? ఈ ఇంటి కోడలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మనం వెళ్ళక తప్పదమ్మా. ఆడదానికి తొలికాన్పు పండగ లాంటిదంటారు. ఆ పాప ఎలాగూ ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మనం కూడా అంటీ ముట్టనట్టుంటే విద్య చిన్నబుచ్చుకుంటుందమ్మా. బెదిరించరా, ఆడే డబ్బులు ఇస్తాడు, దస్తావేజ్ మొహాన్ కొట్టి రావచ్చు. అగో ఏంటి ఇంటికి వచ్చావు? ఏంటిదంతా? తల్లి కాబోతున్న మా ఇంటి కోడలు పచ్చగా ఉండాలని పసుపు కుంకాలు తీసుకొచ్చాను. పండంటి బిడ్డను కనాలనే కోరికతో పళ్ళు పూలు తీసుకొచ్చాను. విద్య అగో నువ్వేంటే ఇప్పుడు గారేమో పళ్ళు పొలాలు పుచ్చుకుని ఊపుకుంటూ రావడం, ఆడిని అందుకోవడానికి నువ్వేమో ఎగేసుకుంటూ రావడం. మీరెటు విద్యకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదో నేను చేసే వేడుకలకి అడ్డు చెప్పకండి. అద్దెలీకే ఎన్నాళ్ళు ఆగా. సంబరాలు పండగలు చేసుకునేది ఎవడన్నా గొప్పడు పడుతుంటే ఎట్టని కుక్క మూతి పిందెలు కాసేటప్పుడు కాదు. నిన్ను కొట్టినావటే, కుక్కను కొట్టినావటే. కడుపుతో ఉన్నది నీ కన్న కూతురని కూడా చూడకుండా కుక్క పొంతి పిందెలు అంటావా? పుట్టబోయేది నా ఇంటి వారసుడు, నోటికొచ్చినట్టు వాక్కు. అవును, నీ ఇంటి వారసుడు గనకనే ఈ సంబరాలు పండగలు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అంటున్నా. అనురాగానికి అర్థం తెలియని వాడివి, మనసులో మమత లేని వాడివి. నీ నుంచి ఇలాంటి తిరస్కారం వస్తుందని నాకు తెలుసు. మా ఇంటి కోడల ఆనందం కోసం, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శుభం కోసం మా ఇంటి కోడలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఈ అచ్చట ముచ్చట జరపడం మా బాధ్యత. అది మీ బాధ్యత అయితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటం మా బాధ్యత. పుట్టబోయేది కృష్ణుడు, కౌన్సుల్లా ఎగిరిపడ్డావంటే నీ మాడు పగల కొడతాడు. పుట్టేది కిష్టుడైనా రాముడైనా కనేది నా కూతురు. దాని ప్రతి నెత్తురు బొట్టులోనూ నువ్వంటే దేశం, అణువణువునా నీ కుటుంబం అంటే అసహ్యం ఉన్నాయి. అమ్మ కాగానే ఏ తల్లి గుండెలోనైనా అమృతం పొంగుతుంది. ఎంతటి విషాన్నైనా ఆ అమృతం హరించి వేస్తుంది. సంతోషం, అట్టగే కళ్ళగంటూ ఉండు. కల కాదు, జరగబోయే సత్యం. నువ్వెన్ని పంతాలకు పట్టింపులకు పోయినా పుట్టబోయే బిడ్డ మన 2 కుటుంబాలని ఏకం చేస్తాడు, చేసి తీర్తాడు. అక్కడ పెట్టండి. వస్తాను విద్య. నాన్న, ఆ వంశాంకురం ఈ ఇంట్లో పెరగడానికి వీల్లేదు. ఆ పాపాన్ని ఈ భూమి మీద పడనివ్వకూడదు. నిజమే, వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. మావయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అలా చేస్తే విద్యకు ప్రమాదం. ప్రమాదమైనా సరే ముందు ఆ బిడ్డ పుట్టడానికి వీల్లేదు. ఏంటి, కన్న తండ్రిని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పేరు పెట్టే పిలుస్తాను. ఇంక నిన్ను నేను నాన్నని పిలవలేను. నీ పగ కోసం నన్ను పావులు చేశావు. ఒప్పుకున్నాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి రమ్మన్నావు, పెట్టాను. ఫలితంగా నాకు కుటుంబ సౌఖ్యమే లేకుండా పోయింది. సహించాను. ఇప్పుడు నా భర్తకే నేను దూరం అయ్యాను. అయినా భరించాను. కానీ నా కడుపులో నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డని నేను చంపలేను. నీ పగ కోసం నా బ్రతుకుని త్యాగం చేసే హక్కు నాకుంది. కానీ నా బిడ్డ బ్రతుకుని త్యాగం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు. హలో, రాజు హియర్. నేను రా ఆఫీస్ నుంచి. ఏంటి? చీట్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా నా దగ్గర? మనం కొన్న షేర్స్ పడిపోయాయి. ఇదో పెద్ద మాయ బజార్లో ఉంది. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. మొత్తం అంతా ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టమన్నాడు కొండలరావు. ఆ విషయం మెహతాతో మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఉంది, మెహతాతో మాట్లాడతా. ఏదో ఒకటి చెయ్యి, రేపు వాళ్ళు చీటీలు తీర్చేయాలి.
ఏమిటి నువ్వు ఇవాళ నా గదిలోకి వచ్చావు? వింతగా ఉంది. భర్త గదిలోకి భార్య రావడంలో వింతే ఉంది. వింత కాక ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నాం. అలాంటి సమయంలో నువ్వు హఠాత్తుగా నా గదిలోకి వస్తే ఆశ్చర్యమే. భార్యాభర్తలంటే తోడు నీడ అనుకోకుండా ఏదో పిచ్చి భ్రమలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇక నుంచి మీరు లేని నేను లేను, మీరే నేను. నిజంగానే నీలో ఈ మార్పు వస్తే చాలా సంతోషం. నన్ను నమ్మండి, మనస వాచ కర్మణ ఇప్పటి నుంచి నేను మీ దాన్ని. విద్య, ఇన్నాళ్ళకు నీ మనసు కమ్ముకున్న అహంకార పొర తొలగించుకున్నావు. నువ్వు మారావు, నాకు అదే చాలు. ఏమండి, నేను మీతో పార్టీకి రానా? పార్టీకి నువ్వు వస్తావా? ఉమ్. సరే, తప్పకుండా వెళ్దాం.